నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, ఉపేందర్ రెడ్డి మరికొందరు దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ను, కోడలిని, కూతురుని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన అగ్రకుల నిర్వాహకులు. నగర్ కర్నూలు జిల్లాలో కొమ్మెర గ్రామంలో చాకలి కులానికి చెందిన గణేష్ అనే చాకలి కులానికి చెందిన వ్యక్తి 18 తారీఖు నాడు ఆ ఊళ్ళో మల్లన్న జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఆ మల్లన్న జాతరలో రెడ్డి కులానికి చెందిన వారే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మల్లన్న గుడికి సున్నమేయనికి గణేష్ వాళ్ళ కుటుంబమే వెళ్ళి మల్లన్న గుడికి సున్నమేసింది. 18 తారీఖు నాడు వారోత్సవాలు జరుగుతుంటే కుటుంబంతో సహా గణేష్ వాళ్ళ భార్య మౌనిక, కీర్తి, వాళ్ళ అమ్మకి ఇట్లా అందరు కలిసి దైవ దర్శనానికి వెళ్తే 100 రూపాయలు కడితేనే గుళ్ళకు పోవాలి, లేకుంటే లేదంటే మేము గుడికి సేవ చేసినాం, సున్నం వేసినాం. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి దేవాలయానికి సాకులలో సున్నం వేస్తారు. మేము ఇన్ని చేస్తే మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని అంటే, అరే నువ్వు ఒక సాకలోని అయి ఉండి ఒక మాదిగామెతో సంసారం చేస్తున్నావు, నీకెక్కడిదిరా విలువ అని అన్ని మాటరాని బూతులతో తిట్టితే ఆ అమ్మాయి వచ్చి, సార్ మీకు 100 రూపాయలు మేము ఇస్తాము, మాకు చిట్టి ఇవ్వండి, 100 రూపాయలు మీకు టెంపుల్కి ముట్టినట్టుగా అంటే మేము చిట్టి ఇయ్యము, మేము చెప్పిందే వేదమని అక్కడున్న తుకారాం రెడ్డి సర్పంచ్ వల్గర్గా మాట చెప్పరాని బూతులతో తిట్టడం వల్ల నా భార్యను ఎందుకు తిడుతున్నాం, మేము కూడా మిమ్మల్ని అట్లా తిడితే మీరు ఊరుకుంటారా అని అంటే వాళ్ళ భార్యను జడబట్టుకొని కొట్టి వాళ్ళ తల్లిని కూడా అసలు ప్రైవేట్ పాఠశాలలు కూడా ముట్టుకుంటూ కొడుతూ వాళ్ళను అనేకమైన ఇబ్బందులు గురి చేస్తే వెంటనే వాళ్ళ భార్య 100కు ఫోన్ చేస్తే 5:30కు ఈ ఘర్షణ జరిగితే 8:30కు పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ వచ్చి కూడా తీసుకుపోయి వీళ్ళే రెడ్డిలనే కొట్టినట్టుగా ఈ సాకలి కుటుంబం మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు చేసిరు. రెడ్డిలనే కొట్టినట్టుగా ఈ సాకలి కుటుంబం మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు చేసిరు. సంత్ గాడ్గే బాబా జయంతి 150వ జయంతి సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహనీయుడు మహారాష్ట్ర ప్రాంతంలో పుట్టి చదువు లేకపోయినా కానీ స్వచ్ఛ భారత్ అనే క్లీన్ అండ్ గ్రీన్ అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో ఆనాడే ఈ జాతరలు కానీ గ్రామాలలో సంతలు జరిగిన సందర్భాల్లో సంత జరిగిన తెల్లారి మరియు ఆ జాతరలో తెల్లారి పోయి అంతా క్లీన్ చేసి పరిశుభ్రతకు మారుపేరైన సంత్ గాడ్గే బాబా గారు ఆయన ఆలోచన విధానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రాజ్యాంగం రచనలో కమిటీలో చైర్మన్ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కొన్ని సూచనలు కూడా గాడ్గే బాబా గారు చేశారు. స్వచ్ఛ భారత్ కానీ అన్టచబిలిటీ గురించి కానీ గాడ్గే బాబా గారు చేశారు. ఈయన మొత్తం మహారాష్ట్ర యావత్ భారతదేశం అంతా తిరుక్కుంటూ అనేకమైన సంత్ గాడ్గే బాబా పేరు మీద అనేక మంది కార్యక్రమాలు చేసిండు. ఆయన చివరి దశలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయినాక 15 రోజులకే ఈయన చనిపోవడం జరిగింది. ఈయన మహోన్నతమైన వ్యక్తి. ఈయన చదువు లేకపోయినా 141 పాఠశాలలు ఏర్పాటు చేసిన మహారాష్ట్రలో ఒక యూనివర్సిటీ కూడా గాడ్గే బాబా పేరు మీద మహారాష్ట్రలో కొనసాగుతుంది. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పిండు గాడ్గే బాబా. స్వచ్ఛ భారత్ నిర్మాణకర్త గాడ్గే బాబాకు భారతరత్న ఇచ్చి ఈ ప్రభుత్వం నిజాయితీ చాటుకోవాలని ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం రజక సంఘం తరఫున. ఎందుకంటే స్వచ్ఛ భారత్కు గాంధీకి సంబంధమే లేదు, అయినా కానీ గాంధీ స్వచ్ఛ భారత్ పేరు మీద గాంధీ ఫోటో పెడుతున్నారు. అసలు పెట్టాల్సింది గాడ్గే బాబా ఫోటో ఇవ్వాలి స్వచ్ఛ భారత్కు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలి భారత ప్రభుత్వం అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.